హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు అక్టోబర్ 4th మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈరోజు చెప్పుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, నిన్న జరిగినటువంటి మార్నింగ్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే అండి, మనం ఇంకా క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డెందము పదానికి పర్యాయ పదాలు. డెందము పదానికి పర్యాయ పదాలు ఏవి? ఆన్సర్ యద, హృదయము. నెక్స్ట్ క్వశ్చన్, చంపకమాల పద్యంలో జగనాలు ఎన్ని ఉంటాయి? చంపకమాల పద్యంలో జగనాలు ఎన్ని ఉంటాయి? ఆన్సర్ 16 ఉంటాయి. ప్రతి పాదానికి 4 ఉంటాయి, మొత్తం కలిపితే 16. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ పదానికి వికృతి పదం. శ్రీ పదానికి వికృతి పదం ఏది? ఆన్సర్ ఇంతి. నెక్స్ట్ క్వశ్చన్, కాలికి చుట్టుకున్న పాము కరవదు, ఇది దేనికి చెందినది? కాలికి చుట్టుకున్న పాము కరవదు, ఇది దేనికి చెందినది? ఫ్రెండ్స్, దీనికి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనుక్కొని అప్లోడ్ చేస్తానండి. ఒకవేళ మీకు ముందుగానే తెలిస్తే మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రుధిర జ్యోతి కవితా సంపుటి రచయిత ఎవరు? రుధిర జ్యోతి కవితా సంపుటి రచయిత ఎవరు? దీనికి కూడా తెలియదండి ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, శిరము పదానికి అర్థం. ఈ మూడింటికి ఆన్సర్స్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి, లేదంటే నేనే కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఐసీటీ ఫుల్ ఫామ్. ఐసీటీ ఫుల్ ఫామ్ ఆన్సర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. తెలుగులో అయితే సమాచార ప్రసార సాంకేతికత. సమాచార ప్రసార సాంకేతికత. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, మిత్ర సాహస్రి శతక రచయిత. మిత్ర సాహస్రి శతక రచయిత ఎవరు? ఆన్సర్ కొండూరు వీర రాఘవాచార్యులు. మిత్ర సాహస్రి శతక రచయిత కొండూరు వీర రాఘవాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, తాళవ్య అంతస్థం ఏది? తాళవ్య అంతస్థం ఏది? ఆన్సర్ యా. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ నోట్ రాశారండి, ఒకసారి చూడండి. వా అనేది దంత్యోష్టం అవుతుంది. వా అనేది దంత్యోష్టం అవుతుంది. రా మూర్ధన్యం. రా అనేది మూర్ధన్య అక్షరం. లా దంత్యం. ఇవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి నేను అందుకే మీకు నెక్స్ట్ సెషన్లో మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఇక్కడ రాశానండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పకుండా చూసుకొని వెళ్ళండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సహానుభూతి ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది? సహానుభూతి ఇతివృత్తం గల పాఠ్యాంశం ఏది? ఆన్సర్ మంచి బాలుడు. ఇది 3rd క్లాస్లో ఉందండి ఈ లెసను. సహానుభూతి ఇతివృత్తం గల పాఠ్యాంశం మంచి బాలుడు. నెక్స్ట్ క్వశ్చన్, విశేషణాన్ని సామాన్యం చేత సామాన్యాన్ని విశేషణం చేత చెప్పే అలంకారం ఏది? విశేషణాన్ని సామాన్యం చేత సామాన్యాన్ని విశేషణం చేత చెప్పే అలంకారం ఏది? ఆన్సర్ అర్ధాంతరన్యాస అలంకారం. విశేషణాన్ని సామాన్యం చేత సామాన్యాన్ని విశేషణం చేత చెప్పే అలంకారం అర్ధాంతరన్యాస అలంకారం. ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి చాలామంది. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్లో నేను ఇంకా చాలా చేస్తానండి. ఎప్పటికప్పుడు తెలుసుకొని మీకు అప్లోడ్ చేస్తాను వీడియోస్. సరే అండి, మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.